సృజన అదో అద్భుతమైన శక్తి. కాని కొన్నిసార్లు అదే శక్తి చాలా ప్రమాదకరంగా కూడా మారుతుంది తెలుసా? మనం సృష్టించినవే మన చేయి దాటిపోతే, వాటికి సొంతంగా ఆలోచనలొస్తే. ఈ కథ అలాంటి ఒక ప్రమాదకరమైన సృష్టి గురించే, ప్రతి కళాకారుణ్ణి వెంటాడే ఒక భయంకరమైన కథ. ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి గదిలో ఒంటరిగా కూర్చుని బొమ్మలు గీస్తున్నప్పుడు ఆ కాగితంపై గీతలే మనల్ని తిరిగి చూస్తున్నాయనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా? ఒకవేళ అలాంటి అనుభవం ఎదురైతే అది కేవలం ఊహ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ కథ అలాంటి ఒక భయంకరమైన అనుభవం గురించే. ఈ కథ మొదలయ్యేది ఒక చిన్న పట్టణంలో. అక్కడ ఇళ్లన్నీ నిద్రపోతున్న పిల్లుల్లా వంకరగా ఉంగిపోయి ఉంటాయి. బయట ఉరుములు, మెరుపులతో భయంకరమైన తుఫాను. ఇక లోపల నికో అనే ఒక కుర్రాడు తన గదిలో ఒంటరిగా ఉన్నాడు. ప్రతి ఉరుముకి గది గోడలమీద నీడలు పాముల్లా పాకుతూ పొడవుగా, మరీ పొడవుగా సాగుతూ గదిని భయంతో నింపేస్తున్నాయి. కిర్ర్ కిర్ర్, ఆ నిశ్శబ్దంలో కాగితంపై పెన్సిల్ గీస్తున్న శబ్దం తప్ప ఇంకేమీ లేదు. నికో ఒక కార్టూన్ పాత్రను గీస్తున్నాడు. అంతా మామూలుగానే ఉంది. కాని ఆ పాత్ర చిరునవ్వు, అది సరిగ్గా లేదు. ఉండాల్సిందానికంటే చాలా పెద్దదిగా, అసహజంగా, చూడ్డానికి కాస్త భయంకరంగా ఉంది. అయితే ఆ కార్టూన్ దృష్టిలో నికో కేవలం ఒక కుర్రాడు కాదు. నికోనే దాని ప్రపంచం, దాని సృష్టికర్త. ఒక రకంగా చెప్పాలంటే దాని దేవుడు. ఈ కాగితమనే జైల్లో బందీగా ఉన్న ఆ బొమ్మకి నికో తప్ప ఇంకో లోకం తెలీదు. అతని చేతి కదలికలే దాని ఉనికికి ఏకైక ఆధారం అన్నమాట. సరిగ్గా అప్పుడే బయట ఒక పెద్ద మెరుపు, గది మొత్తం తెల్లటి కాంతితో నిండిపోయింది. అదే క్షణంలో కాగితంపై ఉన్న ఆ బొమ్మ కళ్ళు ఆర్పింది. నికో చేతిలోని పెన్సిల్ తప్మని జారి కిందపడింది. అతని శరీరం భయంతో రాయిలా బిగుసుకుపోయింది. ఒక బొమ్మ ప్రాణం పోసుకున్న ఆ భయంకరమైన క్షణం అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పగిలిపోయిన పాత ఆటబొమ్మ నుండి వస్తున్నట్టుగా ఒక సన్నని కీచుగొంతుతో వంకరగా వస్తున్న స్వరం వినిపించింది. హాయ్ సృష్టికర్త! ఆ కార్టూన్ కాగితం పొరల నుండి తనని తాను ఒక స్టిక్కర్లా నెమ్మదిగా పీకుకుంటూ బయటకు రావడం మొదలుపెట్టింది. ఆ కాగితం దానికో జైలులా అనిపించినట్టుంది. ఆ జీవి కాగితం నుండి పూర్తిగా బయటకు రాగానే గది మొత్తం ఒక రకమైన వింత వాసనతో నిండిపోయింది. పచ్చి సిరా వాసన, మెరుపుల తర్వాత వచ్చే ఆ లోహపు వాసన కలిసి నికోకు ఊపిరాడకుండా చేశాయి. దాని శరీరం తడిగా, సిరాలా జికటగా ఉంది. అది డెస్క్ మీద పాకుతుంటే దాని వెనుక ఒక నల్లటి అలలా సిరా వ్యాపిస్తోంది. అది నడుస్తుంటే దాని పాదాల నుండి సిరా చుక్కలు నేలపై పడుతున్నాయి. కాని అవి అక్కడే ఆగిపోలేదు. చాలా భయంకరంగా ఆ సిరాచుక్కలు పురుగుల్లా మెలికలు తిరుగుతూ ప్రాణమున్నవాటిలా కదలడం మొదలుపెట్టాయి. సృష్టికర్త ఉన్న పవిత్రమైన స్థలాన్ని అతని సృష్టే అపవిత్రం చేస్తోంది. అది గదిలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి వాస్తవికత ముక్కలవడం మొదలైంది. గది గోడలు రబ్బర్లా సాగిపోతూ వంగిపోయి నికో మీదకు వస్తున్నట్టనిపిస్తోంది. గోడలపై ఉన్న మిగతా పోస్టర్లలోని బొమ్మలు మెల్లగా నవ్వడం, కళ్ళు ఆర్పడం, చివరికి అవన్నీ ఒక్కసారిగా తల తిప్పి నికోనే చూడటం ప్రారంభించాయి. నికో తన సొంత గదిలోనే బందీ అయిపోయాడు. ఇక్కడ రెండు విరుద్ధమైన భావాలున్నాయి. ఒకవైపు నికో ప్రాణభయంతో వణికిపోతున్నాడు. మరోవైపు ఆ కార్టూన్ ఏదో ఆట ఆడుతున్నట్టు క్రూరంగా ప్రవర్తిస్తూ తన సృష్టికర్తపై ఒక వింతైన, వక్రీకరించిన ఆప్యాయతను చూపిస్తోంది. నికో ఈ పీడకల ముగిసిపోవాలని కోరుకుంటే ఆ బొమ్మ మాత్రం నిజమైన ఉనికిని పొందాలని తపనపడుతోంది. ఆ కార్టూన్ తన తలని పక్కకు వంచి అసాధ్యమైనంత వెడల్పుగా తన చిరునవ్వును సాగదీసింది. దాని కోరిక ఒక్కటే. దాని ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. నీకో గీసిన బొమ్మలన్నిటిలోనూ అత్యంత ఇష్టమైనదిగా, ప్రత్యేకమైనదిగా మారాలి. కేవలం తానొక్కటే ఉండాలి. ఒక్కసారిగా గోడలపై ఉన్న మిగతా స్కెచ్లన్నీ ప్రాణం పోసుకుని గోడల నుండి జారుతూ నికో వైపు పాకడం మొదలుపెట్టాయి. వాటి ముఖాలన్నీ కరిగిపోయి అదే భయంకరమైన చిరునవ్వుగా మారుతున్నాయి. గది మొత్తం ఇష్టమైనది, ఇష్టమైనది అనే గుసగుసల భయంకరమైన కోరస్తో మార్మోగిపోయింది. ఇక తట్టుకోలేకపోయాడు నికో. తన దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒక ఎరేజర్. వణుకుతున్న చేతులతో డెస్క్ మీద ఉన్న ఆ అసలు బొమ్మవైపు దూకాడు. అది తన సృష్టిపై అతని చివరి, తీరని ప్రతిఘటన. వద్దు అని ఆ జీవి అరిచింది. కాని నికో వినలేదు.
ఎరేజర్తో కాగితంపై ఉన్న ఆ భయంకరమైన చిరునవ్వు మీద గట్టిగా రుద్దడం మొదలుపెట్టాడు. ఆ శబ్దం, కాగితం నలిగిపోయేంత కఠినమైన శబ్దం గదిలో ప్రతిధ్వనించింది. ఇంకా మరింత బలంగా, దాదాపు హింసాత్మకంగా ఆ నవ్వును అసలు ఉనికిలోనే లేకుండా చెరిపేయాలనే కసితో రుద్దసాగాడు. కాగితం చిరిగిపోయేంత గట్టిగా, ఆ నవ్వు అసలు లేనట్లుగా. అకస్మాత్తుగా అంతా ఆగిపోయింది. గదిలో సంపూర్ణ నిశ్శబ్దం. గోడలు మళ్లీ మామూలుగా అయిపోయాయి. నేలపై పడిన బొమ్మలన్నీ మళ్లీ ప్రాణంలేని కాగితాలుగా మారాయి. నికో ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా తలెత్తి చూశాడు. అతని ముఖంలో అంతా ముగిసిపోయిందనే ఉపశమనం. డెస్క్ మీద ఉన్న అసలు బొమ్మ మళ్ళీ నిశ్చలంగా ఉంది. దాని ముఖంమీద చిరునవ్వు ఉన్న చోట ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ తెల్లని, గీరిన ప్రదేశం గెలిచాననే భావనను ఇచ్చింది. కాని అది నిజంగా ముగిసిపోయిందా? కాని ఆ గీరిన కాగితం మీద కొన్ని సిరాచుక్కలు నెమ్మదిగా ఏర్పడటం మొదలయ్యాయి. ఒక చిన్న నల్లని గీత తనంతట తానుగా మళ్లీ ఒక వంపు తిరుగుతూ చెరిగిపోయిన అదే భయంకరమైన చిరునవ్వును మళ్లీ గీసుకోవడం ప్రారంభించింది. దాన్ని చెరిపేయడం అసాధ్యం. ఈ కథ మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మనం సృష్టించిన వాటిపై మనకు నిజంగా నియంత్రణ ఉంటుందా? లేక కొన్నిసార్లు మనం సృష్టించినవే మనల్ని నియంత్రిస్తాయా? ఈ ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిరునవ్వులు ఎప్పటికీ చెరిగిపోవు. అవి అలాగే మిగిలిపోతాయి.